అందరూ కూర్చోవాలండి. పని ఎలా వచ్చాడమ్మా కూర్చోండి. గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా చేనేత క్లస్టర్లు మరియు చేనేత క్లస్టర్ వెలుపల చేనేత కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర అభివృద్ధి కోసం అవసరాల ఆధారిత విధానాన్ని అనుసరిస్తూ ఈ పథకాన్ని టెక్నాలజీ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం స్టేజ్ అలంకరించవలసిందిగా చూస్తున్నాం. కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా 52,204 మొదటి విడతగా విడుదలైన జరుగుతుంది. వరి షెడ్లు నిర్మించుకుంటకు మొత్తంగా ఉన్న పరికరాలు అయితే కనుక జకాట్ మిషన్లు 180 హుక్స్ 9 సుభాష్ గారికి అలాగే రామనాథపురం మండల ఎంపీపీ చెప్పగలం. ఎందుకంటే పనులు లేక ఆ రోజు నేను వచ్చేటప్పటికి పనులు లేక ఉండటం ఒక ఎత్తు అయితే మన ఉన్నది. దాంట్లో భాగంగానే మన యొక్క ఈ కష్టం సంబంధించి మన చేనేత వృత్తికి సంబంధించి మన పని సులువుగా అవ్వడానికి వివిధ రకాల ఈరోజు చేనేత కార్మికులను ప్రోత్సహించడం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆదివారపేట క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సుమారు 52,80,000తో మిషన్లు ఈ క్లస్టర్ విభాగంలో ఈ యొక్క పరికరాలు పనిముట్లని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదో ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల్లో 25,000 ఇచ్చి మిగతా ఈ ఏ అయితే పథకాలు ఉన్నాయో చేనేత కార్మికులకు చెందవలసిన పథకాలు అవన్నీ తీసేసి అదేవిధంగా వీళ్ళు నేసే వస్త్రాలని సైతం ఈ ఆప్కో వాళ్ళు తీసుకోకుండా వీళ్ళు బతుకుల్లో వెలుగును తీసేశారు వైసీపీ ప్రభుత్వం. మరి అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఫుల్ కమిట్మెంట్తో ఉన్నారు. వీళ్ళ కష్టాలు వాళ్ళు విన్నారు. అతి త్వరలో పూర్తిగా చేనేత కార్మికులు మళ్ళీ వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేనేత కార్మికులు కాబట్టి వాళ్ళకి పని ఉంటుంది, వస్త్రాలు కూడా ఆప్కో వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన అన్ని రాయితీలు కూడా వాళ్ళకి చెందుతాయి. అందులో సందేహం లేదు. ఈ యొక్క అన్ని కుల వృత్తుల్ని కూడా ప్రోత్సహించడానికి ఈ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. రానున్న 5 సంవత్సరాల్లో మనం స్వర్ణాంధ్రప్రదేశ్ని చూడబోతా ఉన్నాం. థ్యాంక్ యూ.